హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. మా వాళ్ళంతా వెళ్ళిపోయారండి ఆఫీస్కి, స్కూల్కి వెళ్ళిపోయారు. సో వెజిటేబుల్స్ వచ్చాయి. ఆఫ్టర్నూన్ వంటకి వెజిటేబుల్స్ తీసుకుంటాము. ఇవాళ ఏం లేవని చెప్పేసి గోరుచిక్కుడు, అలాగే బెండకాయ, ఒక సోరకాయ అయితే తీసుకున్నానండి. పచ్చిమిర్చి, టొమాటో ఇంట్లో ఉన్నాయి, కొత్తిమీర కూడా ఉండింది. సో ఇవైతే తీసుకున్నాను. నేను గేట్ ఓపెన్ చేసుకొని వస్తానో లేదో మా వాడు ఎప్పుడు ఓపెన్ చేస్తుందా, ఎప్పుడు వెళ్దామా బయటికి అని చూస్తూ ఉంటాడు. లోపల ఉన్న బాల్స్ అన్నీ తీసి బయటేసి ఒకటే ఆడుతూ ఉన్నాడు. ఆల్రెడీ వీనికి స్నానం అయిపోయిందండి, టిఫిన్ కూడా చేంజ్ చేశాను. మా మేడ్ కూడా వచ్చి క్లీన్ చేసేసి వెళ్ళింది. గిన్నెలు కడిగేసింది, ఇల్లు ఉడిచి తడిగుడ్డ పెట్టేసి వెళ్ళింది. ఇక నేను కూడా స్నానం చేసేసి పూజ చేసుకోవాలి. సో మా వాడు నేను వెళ్తున్నాను బాయ్ అంటే టక్కున వచ్చేసాడు గేట్ లోపలికి. వాడు వచ్చాక మేము లోపలికి అయితే వెళ్ళిపోయామండి. నేను స్నానం చేసేసి వచ్చేసి పూజ అయితే చేసుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా వాళ్ళంతా ఇక్కడ వాళ్ళు అక్కడ డిస్పాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఆఫ్టర్నూన్ సెక్షన్ వరకు ఎలా ఉంటుందో నా డైలీ ఈ రొటీన్ అనేసి చూపిద్దామనేసి అనుకుంటున్నాను ఈ వ్లాగ్లో. అందరూ అనుకుంటారండి ఇంట్లో ఉండే వాళ్ళకి ఏం పని ఉంటుందిలే అనేసి అనుకుంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా పని ఉంటుంది, కంపల్సరీ పని ఉంటుందండి. మార్నింగ్ వాళ్ళని పంపించడానికి మార్నింగ్ చేయాల్సిన పనులు మార్నింగ్ చేయాల్సిందే. మళ్ళీ బాక్సులు కట్టడం, టిఫిన్లు చేయడము, స్నానాలు చేయించడం, పిల్లలు ఉన్న వాళ్ళకి అన్ని రకాలుగా పని ఉంటుందండి. మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇదన్నీ సర్దుకోవడం, మళ్ళీ వంట సెక్షన్ స్టార్ట్ చేసుకోవడం, మళ్ళీ పిల్లలు వచ్చే వరకు అన్ని పనులు కంప్లీట్ చేసుకోవాలి కదా. సో పని ఉండదు అనేది అయితే ఉండదండి. నాకు తెలిసి హోమ్ మేకర్కి డే అంతా పనే ఉంటుందని నేను అనుకుంటాను. అంటే వర్క్ చేసే వాళ్ళైతే నిజంగా గ్రేట్ అండి నా దృష్టిలో. ఎందుకంటే వర్క్ చేసుకొని ఇళ్ళలో పని చేసుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని మాత్రం అప్రిషియేట్ చేయొచ్చు. ఎవరు చేసే వర్క్ వాళ్ళదండి, అంతే. ఇంట్లో వాళ్ళకి పని ఉండదు అనేది మాత్రం అనవద్దు, ఇంట్లో వాళ్ళకు కూడా పని ఉంటుంది. సో వర్క్ చేసుకునే వాళ్ళకి వర్క్ ఉంటుంది, ఏ వర్క్ చేసే వాళ్ళకి ఆ వర్క్ ఉంటుంది అనేది నా ఉద్దేశం, అంతే. ఎవరిని ఇక్కడ నేను ఇది చేయటం లేదండి, మళ్ళీ తప్పుగా అంటే క్షమించండి. సో ఇంకేం లేదంటే అదే ఈ వర్క్ అంతా ఎలా ఉంటుంది, వీళ్ళంతా వెళ్ళిన తర్వాత ఇంకా ఏమేమి పనులు మిగిలిపోతాయి, ఆ పనులంతా ఎలా చేసుకోవాలి, ఈ పిల్లలతో ఒక సైడ్ మా చిన్న అబ్బాయిని పట్టుకుంటూ ఈ పనులన్నీ ఎలా చేసుకుంటానో చిన్న వ్లాగ్ లాగా మీతో ఇది షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నాను. సో పూజ అయితే చేసుకుంటున్నానండి. మా వాడు అప్పటికి అల్లరి చేస్తూనే ఉన్నాడు. వాడికి ఏదో ఒక టాయ్స్ ఇచ్చేసి ఆడిపిస్తూ నేనైతే పూజ చేసుకున్నాను. ఏదైనా ఒక డిఫరెంట్ టాయ్ ఇస్తే కాసేపు ఆడుకుంటాడండి, అంతలోపు నేను ఇలాంటి పనులను చేసుకుంటాను. సో బట్టలు కూడా మిషన్ వేసేస్తూ ఉంటే అది అవుతూ ఉంటాయి. ఆ తర్వాత వంట సెక్షన్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదండి, ఇవాళ కొంచెము ఎండగా ఉంది, బట్టలు కూడా నీట్గా ఇదైపోతాయి, ఆరుతాయి అని చెప్పేసి ఫస్ట్ అయితే బట్టలు మిషన్కి వేసేస్తున్నాను. బట్టలు మిషన్ వేసేసిన తర్వాత కిచెన్లోకి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకున్నాను కదండి, ఇంకా ఏదో కర్రీ అయితే చేయాలి. మా విద్వాన్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేస్తాడు, లంచ్ పెట్టి చేస్తాను. ఒక్కోసారి తింటాడు, ఒక్కొక్కసారి తినేసి వస్తాడు, ఒక్కొక్కసారి తినకుండా వచ్చినప్పుడు లంచ్ చేస్తాడు ఇంట్లో. మా వారైతే మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్తారు, ఆఫ్టర్నూన్ లంచ్ కల్లా అయితే వచ్చేస్తున్నారండి. లంచ్ కూడా ఇంట్లోనే చేస్తారు ఆయన. సో కంపల్సరీ లంచ్ అయితే చేయాల్సిందే. సో బట్టలు కూడా మిషన్ అయితే వేస్తున్నానండి, లిక్విడ్ అండ్ కంఫర్ట్ కూడా వేసేసాను. ఇది ఆన్ చేసేసి లోపలికి వెళ్ళిపోవడమే ఇంకా. ఇవాళ వాటర్ కూడా వస్తాయండి మాకు, అవి టైం చూసుకొని వాటర్ కూడా వాల్ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవాళ డస్ట్బిన్ చెత్త తీసుకెళ్ళే వాళ్ళు కూడా వస్తారండి, ఏదో ఒక పని ఆల్రెడీ వచ్చారు, చెత్త కూడా నేను వేసేసాను. అదే మా వాడు గేట్ ఓపెన్ ఉంది కదా, టక్కున వెళ్ళిపోదామని చూస్తున్నాడు. సో నేను ఇంకా ఆపుదామని ట్రై చేస్తున్నా, అయినా ఆగడం లేదు. ఆల్రెడీ స్నానం చేసినాడు, అయినా కూడా మొత్తం వాటర్లో తడిచిపోయాడు, మళ్ళీ డ్రెస్ మార్చాలి. సో ఎలాగో చెత్త వేసేసాను కదండి, అవన్నీ క్లీన్ చేసుకున్నాను. చెత్త బొట్లు అవన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత మొక్కలు కూడా వాటర్ పెడదాము అని చెప్పేసి పెడుతున్నాను. కొత్తగా పెట్టామండి ఈ మొక్కలు, మ్యాంగోను ఒక ఫ్లవర్ చెట్టు అవన్నీ కొన్ని పెట్టుకున్నాను, చూడాలి అవి ఎంత దాకా వస్తాయో. సో నేనైతే ఇవాళ బెండకాయ పచ్చడి తినక చాలా రోజులు అవుతుందండి, బెండకాయ పచ్చడి తిందామని చెప్పేసి దానికోసం అయితే బెండకాయలు కట్ చేసుకుంటున్నాను. అలాగే దానికి పచ్చడి ఒక్కటే బాగుంటుంది కదండి, కాంబినేషన్గా ఏదైనా పచ్చిపులుసు వేద్దాంలే అనేసి అనుకుంటున్నాను. సో ఇది నాకు మా మమ్మీ నేర్పించిందండి బెండకాయ పచ్చడి, నాకైతే చాలా నచ్చుతుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది, ఎక్కడ జిగుటగా అనిపించదండి. మా వాడు ఆల్రెడీ కబోర్డ్స్ అన్నీ లాగి ఎక్కడవక్కడ ఇచ్చేస్తున్నాడు, మళ్ళీ అది క్లీన్ చేసుకోవాలి తప్పదు.
ఇవాళ కొంచెం లేట్‌గా లేసానండి. సో, అందుకే పనులన్నీ లేట్ అయితున్నాయి. పూజ కూడా లేట్ అయిపోయింది. ఒకవేళ త్వరగా లేసి ఉంటే నేను మార్నింగ్ టైం పూజ చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను. సో, లేట్ అయింది కాబట్టి ఇంకా మార్నింగ్ నాకు కుదరలేదు. మా వాడిని రెడీ చేసి, వానికి టిఫిన్ చేసి, బాక్స్ పెట్టి పంపించే వరకే నాకు టైం అయిపోయింది. సో, వాళ్ళెళ్ళాక చేద్దాంలే అనేసి, వాళ్ళెళ్ళిపోయాక ప్రశాంతంగా చేసుకోవచ్చులే అని చెప్పేసి అప్పుడు చేయలేదు. సో, ఇవాళ నేను మార్నింగ్ వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్‌కి దోస అండ్ పల్లీల పచ్చడి చేసినానండి. నిన్నే బ్యాటర్ చేసి పెట్టుకునిన్నాను. ఏదో ఒక బ్యాటర్ ఉందనుకో టక్కున లేట్ అయినా కూడా అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చు. ఇవాళ ఏం చేశానంటే నేను ఇంకా లంచ్‌లోకి కూడా దోస జామ్ పెట్టిచ్చేసాను. ఇంట్లో అయితే దోస పల్లీల పచ్చడి తినేసెళ్ళాడు. స్నాక్స్‌కి వచ్చేసి యాపిల్ ఉంటే యాపిల్ కట్ చేసి పెట్టేశానండి. ఒకటి బనానా కూడా తినేసెళ్ళాడు. సో, ఇది బెండకాయ పచ్చడి కోసం అయితే అన్నీ కట్ చేసుకున్నానండి. టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, బెండకాయలు, అలాగే కొంచెం చింతపండు, అలాగే వెల్లుల్లి రెబ్బలు అన్నీ రెడీగా పెట్టుకున్నాను. సో, ఇంకా ఒక మూకుడు పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి ఫస్ట్ వేస్తానండి. ఆ తర్వాత టొమాటో వేస్తాను. అవి 2 కొంచెం ఇదయ్యాక ఒక్కొక్కసారి అన్నీ కలిపే మగ్గిచ్చేస్తాను. కొంచెం టైం ఉన్నప్పుడు ఇలా చేస్తాను. టైం లేనప్పుడు ఆ ప్రాసెస్ ఫాలో అవుతాను. సో, మార్నింగ్ మా వాడికైతే రైస్ పెట్టలేదండి ఇవాళ. దోసే పెట్టాను. వాడికి రైస్ కన్నా కూడా ఇట్లా బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్సే మంచిగా తింటాడు. కంపల్సరీ ఆ రోజు బాక్స్ మొత్తం ఫినిష్ చేసే వస్తాడు. సో, దాని గురించి వర్రీ అవ్వాల్సిందేం లేదు. ఒకవేళ సరిగ్గా తిని రాకపోతే నేను ఇంట్లో మళ్ళీ తినిపిచ్చేస్తానండి. సో, ఆహ్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో, అదే అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవ్రీ వీడియోలో ఏదో చెప్తున్నా సోది అనుకోకండి. నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్ లాగా ఉంటది కదా! సో, అందుకని అడుగుతాను అంతేను.
మా వాడు ఫుల్ ఖుషి అవుతున్నాడు. ఆ వెదర్‌లో చిన్న చిన్న చినుకులు కూడా ఆల్రెడీ పడుతున్నాయండి. నేను బట్టలు ఇదేశాక అయ్యాయి. సో, ఏం ఎక్కువ పడేటట్టుగా అనిపియలేదు. సో, అందుకని ఏం భయమేయలేదు. సో, కిందికైతే వచ్చేసానండి. రైస్ కూడా అయింది. రైస్ పెట్టేసుకున్నాను. బెండకాయ పచ్చడి అండ్ పచ్చి పులుసు అయితే వేసుకున్నానండి. టేస్ట్ చేశాను. చాలా బాగొచ్చింది పచ్చడి అండ్ పులుసు 2 కాంబినేషను. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. నేను టోటల్‌గా పెట్టానండి. అందులో ఏమేమేసానో. ఒకసారి ఈ వీడియో మీరు గనక క్లియర్‌గా చూస్తే మీకు ఆ బెండకాయ పచ్చడి రెసిపీ ఎలా చేయాలో అర్థమవుతది. సో, థాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. బాయ్ బాయ్.